బ్యాక్ టు న్యూస్. ఇక జిల్లాలో ఆ పార్టీ మొదటిసారిగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోందా? పొత్తు కుదిరితే ఆ పార్టీకి సీట్ కేటాయిస్తారా? పొత్తులు కుదరకపోతే సీట్ కోసం ముగ్గురు పోటీ. సీట్లో నిలబడే నాయకుడెవరు? గెలిచే నేత ఎవరు? ఇంతకీ ఏది ఆ నియోజకవర్గం? ఏంటి అక్కడ రాజకీయం? ఓ లుక్కేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. అధికారం కోసం పొత్తులతో రెండు పార్టీలు, అధికారం కోల్పోకుండా ఒక పార్టీ ఎత్తులు వేయడానికి అడుగులు వేస్తున్నాయి. గెలిచే సీట్లపై కూటమి పార్టీ ఫోకస్ పెంచినట్టు సమాచారం. గత ఎన్నికల్లో మాదిరి కాకుండా ఈసారి అన్ని జిల్లాల్లో గెలుపు అవకాశాలను జనసేన పార్టీ పరిశీలిస్తుంది. మొదటిసారిగా రాయలసీమలో జనసేన పార్టీ అదృష్టం పరీక్షించుకోవాలని భావిస్తుంది. మరో వారంలో టీడీపీ జనసేన కూటమి సీట్లు ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దశలో ఎవరికి వారు ఊహాగానాలకు తెరలేపారు. ఉమ్మడి కడప జిల్లాలో జనసేన 2 టికెట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో మొదటి సీటు రాజంపేట. రాజంపేటలో జనసేనకు టికెట్ కేటాయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబును కోరినట్లు సమాచారం. ఉమ్మడి కడప జిల్లాలో ఒక సీట్ జనసేనకు కేటాయించినా అది రాజంపేటకే ఉంటుందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. టికెట్ కేటాయింపు తుది దశకు చేరడంతో రాజంపేట జనసేనలో టికెట్ల లొల్లి మొదలైంది. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే పదును అన్న సామెత ఆ నియోజకవర్గంలో పరుగులు పెడుతుంది. గతంలో పార్టీ కోసం కష్టపడి 2019లో టికెట్ ఆశించి భంగపడిన మలిశెట్టి వెంకటరమణతో పాటు పారిశ్రామికవేత్త అధికారి వెంకటయ్య కుమారుడు దినేష్, డిఆర్డీఏ మాజీ అధికారి ఎల్లటూరి శ్రీనివాసరాజుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎవరికి వారు పార్టీ కార్యక్రమాల్లో జోరు పెంచి క్యాడర్ను అప్రమత్తం చేస్తున్నారు. టికెట్ జనసేనకు కేటాయిస్తే టీడీపీలో కష్టపడి ఆర్థికంగా నష్టపోయిన లీడర్లు సహకరిస్తారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే జనసేన గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టకపోతే కూటమిలో గెలిచే రాజంపేట సీట్ పోయినట్టే అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన ఎల్లటూరి శ్రీనివాసరాజు పేరే రాజంపేట ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఎల్లటూరి శ్రీనివాసరాజు యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నట్టు సర్వేలు సైతం చెబుతున్నాయి. కానీ టికెట్ ఫైనల్ అయ్యే వరకు ఏ పార్టీకి రాజంపేట టికెట్ ఎవరికి వచ్చేది క్లారిటీ లేదు. జనసేనకు రాజంపేట సీట్ ఇస్తే టీడీపీ కీలక నేత అలక చంద్రబాబుకు తలనొప్పిగా మారనుంది. అయితే రెండు పార్టీలు టికెట్లు ఫైనల్ చేస్తే ఎవరికి సీట్ వస్తుందో, ఎవరు పోటీలో నిలబడతారో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.